దైవజనులు ఏసన్ గారు చెప్తూ ఉంటారండి. ఆయన ఒకసారి ట్రైన్లో వస్తున్నప్పుడు ఎదురుగా కూర్చొని ఒక కుర్రోడు ఎవరి స్టేషన్లో వచ్చిన ఫుడ్ ఐటమ్స్ అంతా తీసుకొని తింటా ఉన్నాడంట. పిల్లలు కదండి, తింటానే ఉంటారు, బయటికి వెళ్ళి వస్తూనే ఉంటారు. తింటూనే ఉన్నాడంట. పిల్లోడంటే మరి చిన్నపిల్లోడు కాదు, యవనస్తుడు. తింటూనే ఉన్నాడంట. ఆ లోపల ఎవరో గంప నిండా గ్రేప్స్ తీసుకెళ్తుంటే నల్లటి ద్రాక్షాలు, పుల్లటి ద్రాక్షాలు అవి తీసుకొని ఆపకుండా తినేస్తున్నాడంట. సో పులుపు వస్తువులు ఎవరైనా తింటుంటే మనకు ఆటోమేటిక్గా నోట్లో నీళ్ళు ఊరుతుంది. అది ద్రాక్షాలు కావచ్చు, అండ్ మామిడి పండు కావచ్చు, ఆ తర్వాత చింతపండు కావచ్చు, పులుపు సంబంధించింది ఏదైనా తింటుంటే ఆటోమేటిక్గా మనకు కూడా నోట నీళ్లు ఊరుతుంది. ఏసన్ గారు కూడా అలా అనిపించి ఆయన కూడా ఒక 1/4 కేజీ ద్రాక్షాలు తీసుకొని సరే అన్న కూడా తిందామని ఒకటే ఒకటి ద్రాక్ష పండు నోట్లో అలా ఉంచారో లేదో పరమ పులుపు అంటండి. అంతేక విపరీతమైన పులుపు అంట. అన్న బిత్తరపోయి, ఏ మనుషుడు రా బాబు, ఇంత పుల్లగా ఉంది కదరా, ఎట్ట తింటున్నావురా అంటే ఆడన్నాడంట, నేను తినడం కొరకే పుట్టానండి. ఎందుకొరకు పుట్టానంటండి? తినడానికి నేను పుట్టాను అన్నాడంట. నిజమే బాబు, ఆ మాట సత్యమే. తినడం కొరకే నువ్వు పుట్టావేమో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడే యేసయ్య గారు, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించు.